ఎలా అనిపించింది అన్న టగ్ లైఫ్ సినిమా చూసినాం, మాకు మొత్తం దగ్గు వచ్చేసి సినిమా చూస్తే. సినిమా చూస్తుంటే ఎంతో ఇంట్రెస్ట్ గా వచ్చినాం, ఏదో బ్లాక్ బస్టర్ అని అనుకుంటున్నాం, కానీ సినిమా డిసప్పాయింట్ చేసేసి డైరెక్టర్ గారు. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది, కమల్ హాసన్ గారు కానీ, శంభు గారు కానీ, త్రిష గారిది వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం 100కి 100 మార్క్స్ ఇవ్వచ్చు, అంత బాగా చేశారు యాక్టింగ్. ఎందుకంటే ఈ ఏజ్ లో కమల్ హాసన్ గారు ఎంత బాగా యాక్టింగ్ చేసిన గ్రేట్ అనుకోవాలి. ఇక్కడ శంభు గారు గారి యాక్టింగ్ కూడా ఇరగదీసేసిన యాక్టింగ్. ఇక్కడ త్రిష గారు కానీ, నాజర్ గారు కానీ, ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేశారు. సినిమాలో కొద్దిగా స్టోరీ కొద్దిగా డల్ అనిపించింది, అంతకు మించింది ఏం లేదు. ఇంకా స్టోరీ ఇంకా బాగుంటే సినిమా ఒక రేంజ్ లో ఉంటుండే. స్టోరీ దగ్గరనే దెబ్బ పడ్డది. స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ జర్ర ఇంకా బాగుంటే ఇంకా బాగుంటుండే. రొటీన్ స్టోరీ, అసలు స్టోరీ తగ్గట్టు అసలు ఏం లేదు. అక్కడ చెప్పండి మెయిన్ ఏ రెహమాన్ గారికి చెందుతుంది సినిమాలో. ఎందుకంటే ఆయన కొద్దిగా మ్యూజిక్ తోటి సినిమా తీసుకొచ్చింది, మంచి గుంజుకొచ్చిన సినిమా అని చెప్పొచ్చు. కానీ స్టోరీ ఇంకా జర బాగుంటే ఇంకా బాగుంటుండే. స్టోరీలో మాత్రం ఏమంతా చెప్పుకుంటే ఏం లేదు. ఇంకా బాగా తీసిన ఇంకా బాగుండే. చెప్పలేం, బై వన్ టైం చూసుకోవచ్చు సినిమా. యాడ్ అని చెప్పలేం, ఫట్ అని చెప్పలేం, ఓకే వన్ టైం చూసుకోవచ్చు. మెయిన్ హైలైట్ అంటే చెల్లె అన్న అనుబంధం ఉంటే చూసినా అది ఒక హైలైట్ అని చెప్పొచ్చు. అంటే వాళ్ళు లాస్ట్ కలుసుకుంటారు, ఆ లాస్ట్ కలుసుకున్న టైంలోనే కొద్దిగా శంభు గారు చనిపోతారు. అది ఒక డిసప్పాయింట్ చేసేసారు. ఎందుకంటే హీరో అనేది చనిపోతూ ఇక్కడ హీరో చనిపోతాడు, అదొకటి స్టోరీ డౌన్ అయిపోయింది అక్కడనే. కానీ ఇంకా బాగుంటుంది సినిమా. దాంట్లో ఏదో ఒక ట్విస్ట్, ఒక హై ఇచ్చే ఎలిమెంట్ ఉండాలి, అలాంటివి ఏం లేవు. సాఫీగా అలా సాగిపోతుంటది సినిమా. ఎక్కడ కూడా మనకి అరే ఏంట్రా ఏంటిది ఎప్పుడైపోద్దా అనే ఫీలే వచ్చింది తప్ప ఒక హై ఇచ్చే ఎలిమెంట్ ఇలా ముందుకు వచ్చి చూడాలి అనే ఎలిమెంట్ అయితే ఏం లేదు. త్రిష గారి పెర్ఫార్మెన్స్, క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. అభిరామి గారిది బాగుంది. ఐశ్వర్య లక్ష్మి గారిది ఆవిడ క్యారెక్టర్ ని చివరిలో కొంచెం ట్విస్ట్ తో పెట్టారు తప్ప స్టార్టింగ్ నుంచి పెద్ద ఇంపార్టెన్స్ క్యారెక్టర్లో ఆయన చూపించలేదు. అండ్ శంభు గారి పెర్ఫార్మెన్స్, మిగతా వాళ్ళందరూ పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. బట్ స్టోరీ వాజ్ రెగ్యులర్ స్టోరీ అండ్ టిపికల్ మణిరత్నం స్టైల్ ఆఫ్ మేకింగ్ అయితే కాదు. మణిరత్నం గారు మనకి ఎలాంటి డైరెక్టర్ మన అందరికీ తెలుసు, బట్ ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్ ఆఫ్ ఫిలిం అయితే కాదు. ఇది కమల్ హాసన్ గారు తీసేసుకుని మణిరత్నం గారు పేరేశారా అనే ఫీలింగ్ కూడా వచ్చింది. హైలైట్స్ అంటే శంభు కమల్ హాసన్ గారు ఫైట్ సీక్వెన్స్ బాగుంటది క్లైమాక్స్ లో, వాళ్ళిద్దరి మధ్యన వచ్చే యాక్షన్ సీక్వెన్స్ బాగుంటది. బట్ క్లైమాక్స్ లో శంభు గారిని అది చూడండి, అంటే నేను చూడొద్దు అని చెప్పను, యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. ఒకసారి థియేటర్ లో చూడాలి, ఎంటర్టైన్ అవ్వాలి అనుకుంటే తగ్ లైఫ్ చూడొచ్చు, నో ప్రాబ్లం. వర్కౌట్ అవ్వలేదన్న, మ్యాజిక్ వర్కౌట్ అవ్వలేదు. స్క్రీన్ ప్రెజెన్స్ ఏంటో చెప్తున్నాను కదా, మణిరత్నం గారి స్టైల్ ఆఫ్ మేకింగ్ అయితే కనిపించలేదు. ఏమో తమిళ వాళ్ళకి తెలియాలి, ఎందుకంటే వాళ్ళ నేటివిటీకి తగినట్టు వాళ్ళు తీసుకున్నారు. మన నేటివిటీకి మనకు ఎక్కలేదు. తమిళ్లో హిట్ అవ్వచ్చు, వాళ్ళు బ్లాక్ బస్టర్ చేసుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన రెట్రో కూడా మన దగ్గర మనం ఫ్లాప్ అన్నాం, బట్ తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్ అన్నారు. సో ఇది వాళ్ళకి నచ్చొచ్చేమో, మరి తగ్ లైఫ్ వాళ్ళకి వాళ్ళ నేటివిటీకి వాళ్ళకి ఎక్కొచ్చేమో, మనకి తెలుగు ఆడియన్స్ కి అయితే కష్టమే. లేదు, ఇప్పుడు ఆయన బ్రేక్ పడిందేమో అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో ఆయన బ్రేక్, మళ్ళీ హిట్ కోసం ఫైట్ చేయాలి. ఇదైతే లేదన్న, ఇది శంభు గారికి కాదు ఎవరికి హిట్ అయితే నా వరకు నాకు తెలుగులో మన ఆడియన్స్ కి అయితే ఎక్కదు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మ్యూజిక్ కూడా ఏమో ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అంటే మనం ఆ హైప్ ఎక్స్పెక్ట్ చేస్తాం. మధ్యలో కొన్ని షార్ట్స్ లో మటుకు చాలా బాగుంది బీజిఎం, బట్ రెగ్యులర్ రొటీన్ బీజిఎం. మిగతాదంతా కూడా కొత్త బీజిఎం, కొత్త వర్కౌట్ ఎఫెక్ట్ అయితే ఏం కనిపించలేదు. రెగ్యులర్ బీజిఎం. ఏఆర్ రెహమాన్ గారి నుంచి అంత క్రియేటివ్ వర్క్ అయితే చేయదు, కష్టమే. ఇప్పుడు కష్టమే, మేబీ మళ్ళీ ఇంకేమైనా చేసుకుంటే అవ్వచ్చు. బాగుందండి, బాగుందండి. మీరు సినిమా వాచ్ చేసి అప్పుడు మీరే రేటింగ్ ఇచ్చుకోండి. థ్యాంక్ యూ. అవసరమా అది ఇది కాదు కానీ, బట్ యాజ్ అ స్టోరీ దేర్ ఇస్ నథింగ్ న్యూ టు ఆఫర్. దట్స్ ఇట్. కొన్ని సీన్స్ బాగున్నాయి అంతే. ఓవరాల్ గా ఇట్స్ ప్రెడిక్టబుల్. మాత్రం అసలు చాలా పేషెన్స్ గా కూర్చోబెట్టాడు. ఫస్ట్ హాఫ్ వరకే అసలు మీకు ఆ పేషెన్స్ అనేది ఫస్ట్ 30 minutes లోనే తెలిసిపోతుంది. అసలు ఏ మూవీ అయినా ఏదైనా ఒక పర్పస్ తెలుస్తుంది, అంటే వీళ్ళు దీనికోసం నడిపిస్తున్నారు స్టోరీ అని. కానీ అసలు ఈ సినిమాలో దేనికి నడుస్తుందో, అసలు ఏ పర్పస్ ఏంటిదో అసలు ఏం అర్థం కాలేదో. లాస్ట్ లో మాత్రం ఒక కంక్లూజన్ ఇచ్చాడు, బ్రదర్ అండ్ సిస్టర్ అనేది. అసలు అది ఆ స్క్రీన్ ప్లే అనేది మరి మణిరత్నం గారి లెజెండ్ కి మరి ఎలా అనిపించిందో తెలియదు. మణిరత్నం గారి మూవీస్ స్లో పాయిజన్ గా ఎక్కుతాయని తెలుసు. లవ్ స్టోరీస్ కి చాలా మూవీస్ ఉన్నాయి, కానీ
అట్లాంటి లెజెండరీ డైరెక్టర్ ఇట్లాంటి యాక్షన్ ఫిలిం కి తీస్తున్నాడంటే ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్స్ తోటి వస్తాం, కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వలేరు. ఎందుకో శంకర్ గారు కూడా గేమ్ చేంజర్ అట్లా రీచ్ అవ్వలేకపోయారు. భారతీయుడు ఫ్లాప్ అయిన కనీసం అదన్నా ఒక 2 గంటలు కూర్చొని చూడొచ్చు, ఒక కాన్సెప్ట్ ఉంది. ఇదైతే మరి 2.5 గంటలు అసలు టార్చర్ అది సినిమా. దీనికన్నా కంపారిజన్ చేసుకుంటే భారతీయుడు 2 చాలా బెటర్. చాలా డిసప్పాయింటెడ్ బ్రో. మీరు నేను రాసిస్తా ఒక 1 అవర్ ఫస్ట్ హాఫ్ అవర్ వరకు కూర్చొని మీరు ఈ సినిమా బాగుంది అంటే లైఫ్ టైం సెటిల్మెంట్. అదే కదా నాయకన్ సినిమా తర్వాత 40 years తర్వాత వచ్చారు. అసలు మళ్ళీ మణిరత్నం గారి లెజెండ్ ఒక యాక్షన్ ఫిలిం లో తీస్తున్నారు అంటే అసలు చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చారు, కానీ ఆ ఎక్స్పెక్టేషన్ ని 0.01% కూడా రీచ్ అవ్వలేదు. నేను కమల్ హాసన్ ని యాక్చువల్ గా విక్రమ్ తర్వాత భారతీయుడు తీశారు, డిసప్పాయింట్ చేశారు. ఓకే సరే ఒక సినిమా వస్తుంది ఒక సినిమా పోతుంది అనుకున్నాం, అట్లీస్ట్ ఈ సినిమా అయినా వస్తుందా అని చూసాము. ట్రైలరే నాకు సోగా అనిపించింది. సరే ఇక ట్రైలర్ చూసి మనం మోసపోవద్దని అక్కడ రిలీజ్ చేయకపోవడమే బెటర్ నన్ను అడిగితే. డబ్బులు బొక్క. ఇప్పుడు ఆల్రెడీ జాక్ సినిమాకి సిద్ధు రిటర్న్ ఇచ్చేసాడు, వీళ్ళు కూడా కమల్ హాసన్ ఇట్లా రిటర్న్ ఇచ్చేస్తే అదే ఇక అంటే ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కమ్ రైటర్ కాబట్టి పెద్ద లాస్ ఉండదు మేబీ. నాకు ఒకటే అర్థం కావట్లేదు భయ్య, మెయిన్ గా డెబ్యూ డైరెక్టర్స్ డెబ్యూ హీరోస్ మంచి మంచి స్టోరీస్ మంచి మంచి స్క్రీన్ ప్లేస్ వస్తున్నారు. లెజెండరీ యాక్టర్స్ లెజెండరీ డైరెక్టర్స్ మరి ఎందుకు వాళ్ళకి స్టోరీస్ దొరకట్లేదా, వాళ్ళకి స్క్రీన్ ప్లే మరి మర్చిపోతున్నారా అర్థం కావట్లేదు. అందరూ డిసప్పాయింట్ చేస్తున్నారు. ఎవరైతే డెబ్యూ డైరెక్టర్స్ వస్తున్నారో రెస్ట్ అని కాదు, స్క్రీన్ ప్లే వాళ్ళు ఏదైతే ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవడం బెటర్ అని నా సజెషన్. వాళ్ళు ఒకసారి కంబ్యాక్ వెళ్ళి వాళ్ళ వర్షన్ ఏంటి. ఇప్పుడు ఎవరైనా పాత పడిపోతారన్న, ఏ వస్తువు అయినా ఏ మనిషి అయినా పాత పడిపోతారు, అది కామన్. కానీ మళ్ళీ దాంట్లో ఎంతో కొంత పసాన్ ఉంటుంది. ఆ పసన్ మనం వెలికి తీస్తే ఖచ్చితంగా హిట్ ఇస్తారు, ఖచ్చితంగా అది వాస్తవం. అది ఒకటి నోటీస్ చేయాలి. బట్ సినిమా మాత్రం డిజాస్టర్. ఇది అప్పుడు తడిసిపోయింది బాంబు, అయినా సరే పేలట్లేదు. హైలైట్స్ కంటే ఎక్కువ నన్ను డిసప్పాయింట్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. చాలా ఓల్డ్ స్క్రిప్ట్, ఓల్డ్ నెరేషన్. ఈ టైప్ ఆఫ్ కథలతో సినిమాలు తీసి ఇట్టు కొట్టాలంటే అసలు చాలా కష్టం. కొత్త వాళ్ళు కుర్రోళ్ళు వచ్చి 100 కోట్లు 1000 కోట్లు కొట్టే సబ్జెక్టులు రెడీ చేస్తున్నారు. మన కోట్లు లాంటి సినిమాలు అండి. సింపుల్ గా చెప్పాలంటే నీకు ఇలాంటి కమల్ హాసన్ గారు లాంటి ఆయన్ని, శంభు గారు లాంటి పెద్ద పెద్ద హీరోలను పెట్టుకుని ఇలాంటి సినిమాలు తీస్తే మీ మీద ఉన్న గౌరవం కూడా పోతుంది. మణిరత్నం గారి మీద ఉన్న గౌరవం. దయచేసి ఇప్పటికైనా ఒక 2-3 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని కొత్తదనంగా కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తే ముందు ఏమైనా ఫ్యూచర్ ఉంటుంది ఆయనకి. లేదు ఇలాగే తీస్తానంటే మాత్రం చాలా కష్టం అయిపోతుంది. ఈ 2.5 hours పడుకుంటే బెస్ట్ ఏమో ఇంట్లో. తెలుగు ఆడియన్స్ నచ్చుతుంది సినిమా? నాకు నచ్చలేదండి, ఎవరికి నచ్చదు. నేను చెప్తున్నాను, అన్నయ్య చెప్పింది అయితే 100% కరెక్ట్. 2.5 గంటలు మీకు చాలా ఓపిక ఉంది, మాకు ఏ టైం లేదు, మాకు చాలా టైం ఉంది అండ్ మేము కదలకుండా కూర్చుంటాము అంటే సినిమా చూడండి. లేదు ఓటీటీలో కూడా వచ్చేంత వరకు వెయిట్ చేస్తా అంటే వెయిట్ చేయండి. ఓటీటీలో కూడా మీరు వచ్చినాక కూడా అంత చూడరు. అసలు సినిమాలో ఏం లేదు, డొల్లా. 2.5 గంటలు మీకు చాలా పేషెన్స్ కావాలి. అండ్ ఏదో లాస్ట్ లో కంక్లూజన్ ఇవ్వాలన్నాడు కాబట్టి ఒక బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ పెట్టి క్లోజ్ చేశారు. త్రిషాని చాలా అందంగా చూపించారు. సినిమాటోగ్రాఫర్ కి అయితే అక్కడ మార్కులు ఇవ్వాలి. మిగతా మాత్రం బీజిఎం కానీ యాక్టింగ్ కానీ అసలు ఒక 40% సినిమా అయిపోగానే మీకు తెలిసిపోతుంది అసలు ఎందుకు కాన్సెప్ట్ ఏంటి అనేది. అసలు భారతీయుడు 2 తర్వాత కమల్ హాసన్ విక్రమ్ తర్వాత ఎందుకు ఇట్లా డౌన్ అవుతున్నారో అర్థం కావట్లేదు. మరి స్టోరీ ఏం లేదన్న, ఒక అన్నా చెల్లెలు ఒక గ్యాంగ్ వార్ లో తప్పిపోతారు. కమల్ హాసన్ మాటిస్తాడు శంభుకి, నేను మీ చెల్లెని వెతికిస్తా అని. దానికి సంబంధించిన స్క్రీన్ ప్లే అనేది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతా ఉంటది.
బట్ ఎక్కడ కూడా గ్యాంగ్స్టర్ కి సంబంధించిన సీన్స్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఎక్కడ ఏం లేవు. అసలు ఫస్ట్ హాఫ్ తోటే మీరు లేచి వెళ్ళిపోతారు సీట్లోకి వెళ్ళి. సెకండ్ హాఫ్ కూడా చూడాలనిపించదు, అంత వరస్ట్ గా ఉంది. మరి మణిరత్నం గారు లెజెండరీ డైరెక్టర్, మరి ఎందుకు అంత డిసప్పాయింటెడ్ గా స్క్రీన్ ప్లే రాసుకున్నారో తెలియదు. కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదు, డెబ్యూ డైరెక్టర్స్ ఏమో మంచి మంచి కథలు తీసుకొని మంచి మంచి స్టోరీస్ స్క్రీన్ ప్లేస్ నరేట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ కోర్ట్ కానీ బలగం కానీ. స్టోరీయే లేదంటే యాక్టింగ్ ఎక్కడ నుంచి వస్తుంది? ఇప్పుడు మెయిన్ గా మనకు స్టోరీ ఉంటేనే కదా పర్ఫార్మెన్స్ చేయడానికి. కమర్షియల్ సినిమాలో మెయిన్ గా స్టోరీ ఎంత బలంగా ఉంటే మనం యాక్టింగ్ చేయడానికి అంత స్కోప్ ఉంటది. అసలు స్టోరీయే లేదు, ఏదో షార్ట్ ఫిల్మ్ తీసినట్టు తీశారు, కాకపోతే దాన్ని ట్రాక్ చేసి 2.5 గంటలు తీశారు. అందరికి డిసప్పాయింటెడ్ భయ్య. త్రిషక్ గానీ, కమల్ హాసన్ గానీ, శంభుక్ గానీ, అభిరామికి గానీ అసలు వాళ్ళ క్యారెక్టర్స్ ఏదో స్టోరీకి తగ్గట్టు రన్ అవుతా ఉంటాయి. అసలు ఎక్కడ కూడా ఒక నచ్చిన సీన్ అంటూ ఒక్కటి కూడా ఈ సీన్ బాగుంది, ఇక్కడ ఈ ఎలివేషన్ బాగుంది అనేది ఎక్కడా లేదు. నేను ఒకటే చెప్తున్నా, డబ్బులు బొక్క, డబ్బులు ఎవరికి ఊరికే రావు. మీరు హ్యాపీగా ఇంట్లో ఏదైనా మళ్ళా హిట్ 3 మూవీ ఉంది కదా, అది ఓటీటీలో చూసుకొని ఎంజాయ్ చేయండి. లేదు అంటే నెక్స్ట్ కన్నప్ప ఉంది, లేదంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఉంది. అన్ని కుదిరితే 12th కి వస్తుంది, అప్పుడు ఎంజాయ్ చేయండి. రేటు 1.5 to 2, அது கூட வரஸ்ட். అసలు అది ఇవ్వద్దు కానీ ஏதோ இவ்வாள். ஸோ எஸ்டிஆர் கோசம் தான் நான் வந்தேன். ஸோ கமலும் எஸ்டிஆர்னு பார்த்தா ரெண்டு ஈக்குவலாக தான் இருக்குது. பட் நான் வந்தது எஸ்டிஆர் கோசம் தான். ஓகேங்களா, படம் நல்லா தான். நான் செகண்ட் ஹாஃப் மட்டும் இதே தான் சொல்லிட்டு இருக்கேன். ஸோ அவங்க அண்ணன் அடிக்கிறத மட்டும் கொஞ்சம் சிம்பிளாக மர்டர் பண்ண மாதிரி இருந்தது, வேற ஒன்று. சாரி ப்ரோ, தமிழில் சொன்னீங்கன்னா நல்லா இருக்கும். தமிழ் தான் ப்ரோ. கிளைமேக்ஸ் சண்டை செம்மையா இருந்தது ப்ரோ. ஃபைட் சீன் நல்லா இருந்தது. ஸோ மணிரத்னம் பார்த்தா அந்த காதல் தான் சொல்லுவார். பார்த்தா இந்த படத்தில் நல்ல ஃபைட் சீன் நல்லா வச்சிருக்காரு. எஸ்டிஆர் தான் ப்ரோ ஹைலைட், வேற ஒண்ணுமே இல்ல ப்ரோ. எஸ்டிஆர் மட்டும் தான். ரெண்டு ஈக்குவல் தான் ப்ரோ. கமல் ரெண்டு ஈக்குவலா தான் இருக்கும். ஃபைட் சீன் நல்லா இருக்கு. ஸோ படம் நல்லா தான் இருக்கு, எல்லாரும் நல்லா பார்க்கலாம். ஓகே. திரிசா நம்மளுக்கு வேணாம் ப்ரோ, நம்மளுக்கு எஸ்டிஆர் தான் ப்ரோ. ரொமான்ஸ் கமல் நல்லா ரொமான்ஸ் நல்லா 2 பேருக்கும் பண்ணியிருக்காரு. ரெண்டும் நல்லா தான் இருக்கு, ரெண்டும் வச்சிருக்கலாம், தனித்தனியா வச்சிருந்தாப்புல, அதுதான் கொஞ்சம் இதா இருக்கும்.